హాయ్ హలో అండి. సరదాగా ఒక టాపిక్ చెప్పుకుందామా? భార్య ఏమండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా? ఇంట్లోని పెరుగు 3 రోజుల క్రితం నాటిది, బాగా పుల్లగా అయ్యింది. భర్త అవునా, అలాగైతే దాన్నేం చేస్తావు? భార్య ఏం చేయాలి, బయట పారబోస్తానంతే. భర్త అమ్మ చెబుతుండేది పెరుగును బయట పారబోయరాదని, ఏదో ఒకటి చెయ్యి. భార్య ఏం చేయాలి? మజ్జిగ మజ్జిగ చేస్తే పులుపే పులుపు, నోట్లో పెట్టుకోలేమే. భర్త ఒక పని చెయ్యి, మజ్జిగ పులుసు చెయ్యి, తినడానికి రుచిగా ఉంటుంది. భార్య గుడ్ ఐడియా, ఎలాగూ బయటకు పోతున్నారుగా, కొన్ని సామాన్లు చెబుతాను వ్రాసుకోండి. భర్త సరే చెప్పు. భార్య ఊ కొత్తిమీర, కరేపాకు, అల్లం, ఒక టెంకాయ, జీలకర్ర. భర్త సరే వ్రాసుకున్నాను, బయలుదేరినా? భార్య ఉండండి, ఇంకా ఉన్నాయి. ఒక బూడిద గుమ్మడికాయ. భర్త బూడిద గుమ్మడికాయనా, అదెందుకు? భార్య మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా? తెచ్చేదేదో పెద్దది తెండి, కోసిపెట్టినది కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి. భర్త సరే బయలుదేరినా? భార్య అయ్యో కాస్త ఆగండి, ఒకటే గుమ్మడికాయ తేకూడదంట అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు, 2 తెండి, అవి కూడా పెద్దవి. ఇంకో పని చేయండి, పెద్ద గుమ్మడికాయ తెస్తున్నారు ఎలాగూ, 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి, 2 ద్రాక్ష, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు. భర్త ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే? భార్య చీ, పులుసుకు కాదండి, హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలేయరాదు, అపశకునం. భర్త ఇక చాలా? భార్య కాస్త ఆగండి, ఓ 4-5 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి, గుమగుమల వాసనలు వస్తాయి. భర్త హల్వాకు ఇంగువ వేస్తారా? భార్య అబ్బా, హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారా అండి? ఇవి గుమ్మడికాయ వడియాలకు. గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి? భర్త ఇకనైనా వెళ్ళనా? భార్య ఏదో జ్ఞాపకానికి వస్తోంది, ఉండండి. ఆ జ్ఞాపకం వచ్చింది, ఒక పొట్లకాయ తెండి. జ్ఞాపకం వచ్చింది, ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్. దాంతోపాటు ఒక 1/2 కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంట సోడా, రిఫైండ్ ఆయిల్ తీసుకురండి. వేరుశనగ నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. భర్త సరే బయలుదేరుతున్నాను. భార్య అదేమిటి, వెనుక తలుపు వైపు, అక్కడెక్కడికి వెళ్తున్నారు? భర్త నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను. భార్య ఎందుకు, మార్కెట్కు పోరా? భర్త నీ మార్కెట్ నాశనం గాను, గ్లాసుడు మజ్జిగ పులుసు కోసం 1000 రూపాయలు ఖర్చు చేయాలా? పాపం వస్తే రాని, నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను. భార్య ఏమిటండి, మీరే చెప్పారుగా. భర్త ఓసి నీ అమ్మ కడుపు మాడ, బుద్ధి లేక చెప్పానే, అట్లుంటుంది పెళ్ళాంస్తో మరి. గమనిక పాత జోకే కానీ పాత ఉసిరికాయ పచ్చడి లాంటి చమత్కారపు గుళిక. సరే అండి, ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.